ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, భయపడి ఈ నిర్ణయం తీసుకున్నా. మన ఒకటో పాయింట్, భయపడి ఈ నిర్ణయం తీసుకున్నా. నాతో పాటు చెప్పండి, భయపడి. సరిపోలా, భయపడి ఈ నిర్ణయం తీసుకున్నా. చాలా మంది అంటారు, ఏంటి ఇలాంటి పని చేసావు? భయపడి ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మా నాన్న కాదనలేక భయపడి ఈ నిర్ణయం తీసుకున్నా. ఏమైపోద్దో అని తెలవక భయపడి ఈ నిర్ణయం తీసుకున్నా. దావీదు ఫిలిస్తీన్ల ఛాంపియన్ అయిన గొల్యాతుని చంపినవాడు. అంటే ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళకూడదు, ఎక్కడే ఉండాలి? ఇశ్రాయేల్ దేశానికి చెందిన దావీదు ఫిలిస్తీన్ల ప్రాంతానికి చెందిన ఛాంపియన్ అయిన గొల్యాతుని చంపేశాడు. అటువంటి దావీదు ఇశ్రాయేల్ దేశములో సౌలు రాజు యొక్క టార్చర్ తట్టుకోలేక ఇశ్రాయేల్ దేశము నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్తే ఏమండే, వాళ్ళని చంపేశాడు, వాళ్ళ ఛాంపియన్ని చంపేశాడు. చంపేసిన దావీదు వాళ్ళ దేశానికి వెళ్ళొచ్చండి? చెప్పండి, వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎంత బుద్ధి లేని పని అయినా, ఎంత హీనమైన పడైనా అక్కడికి వెళ్ళకూడదు. ఎవరికన్నా తెలిసి అక్కడికి వెళ్తే అయిపోతామని. అయినా దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు దావీదు ఇలా పనిచేసావంటే, భయపడి నిర్ణయం తీసుకున్నా. సౌలు పెట్టే టార్చర్ తట్టుకోలేక అది చంపేస్తాడేమో అని ఒక్క వ్యక్తిని చంపడానికి ట్రైన్డ్ 3000 మంది సైనికులు సిద్ధపరిచాడు. ఎంతమందిని? నరేంద్ర మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బ్లాక్ కమాండోస్ ఉంటారే, టైట్ సెక్యూరిటీ వాళ్ళు, అలాంటి 3000 మందిని సిద్ధపరిచాడు దావీదుని చంపడానికి. తద్వారా భయపడి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందండి. భయపడి ఎలాగో బతికి బయటపడదామని భయపడి నిర్ణయం తీసుకున్నా. కానీ నా పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. నేను చేసింది తప్పే నాయనా, భయపడి నిర్ణయం తీసుకున్నానయ్యా. మన మందిరములో ఒక చెల్లి వస్తుంది. ఆ చెల్లి, ఇది ఇప్పుడు లేదు, ఆమె మరణించింది. ఆ చెల్లి చెప్తున్న సాక్ష్యం, ఒక యవనస్తుడు ప్రేమించాడంట. ప్రేమించి ఏమన్నాడంటే, ఆ చెల్లి చూడటానికి చాలా సౌందర్యవతి. ఆ పేరు చెప్తే మీకు అర్థమవుతుంది, చాలా సౌందర్యవతి. అటువంటి యవనస్తురాలు అసలు చూడటానికి బాగోడు, ఈమె ఆకారానికి ఏది మ్యాచింగ్ కాదు. అలాంటి వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. అనగా ఏంటమ్మా ఇలాంటి చేసుకున్నావు అనగానే ఆ వంట తెలుసా, భయపడి చేసుకున్నానన్నయ్య. ఫోన్ చేసి అంటాడు, నేను చచ్చిపోతా నన్ను పెళ్లి చేసుకోకపోతే. బ్లేడ్ పెట్టి కోసేసుకుంటాడు, కత్తి తీసుకుని పొడిచేసుకుంటాడు. ఏమైపోతాడని భయపడి నిర్ణయం తీసుకున్నానన్నయ్య. భయపడి నేను నిర్ణయం తీసుకున్నానన్నయ్య. నేనన్నా మీ నాన్నతో చెప్పాలి, మా నాన్న చంపేస్తాను అంటున్నాడు. మీ అమ్మతో చెప్పాలి, మా అమ్మని చంపేస్తాను. ఎక్కడ చంపుతాడమ్మా? లేదన్నయ్య, భయపడి నిర్ణయం తీసుకున్నా. నెల అయింది, కొట్టడం ప్రారంభించాడు. నెల అయింది, హింసించడం ప్రారంభించాడు. నాన్న దగ్గరికి వెళ్ళలేక, అమ్మ దగ్గరికి వెళ్ళలేక, అన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళలేక, చిన్నన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళలేక, అక్క బావ దగ్గరికి వెళ్ళలేక, చెల్లి బావ దగ్గరికి వెళ్ళలేక, అత్త మామ దగ్గరికి వెళ్ళలేక, ఆమె ముఖం ఎవరికి చూపెట్టుకోలేక ఆమె కిరోసిన్ పోసుకొని తగలబడింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే, ఏంటమ్మా ఈ పని చేసావు? భయపడి నిర్ణయం తీసుకున్నాను అన్నయ్య, నాకు మార్గం లేదు. దావీదు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. భయపడి నిర్ణయం తీసుకున్నా. ఈ రోజు ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో లేవేమో, మరి ఏదన్నా పరిస్థితుల్లో ఉన్నావేమో, భయపడిపోయి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నావేమో. కానీ చచ్చిపోయేంత నిర్ణయం తీసుకోవద్దు. భయపడి నిర్ణయం తీసుకున్నా నా పరిస్థితి లాగా అయిపోయింది. అంత మాత్రమే కాదు, అప్పుడు అంటున్నాడు, దయచేసి నీ కనికరం నా మీద పడి నన్ను ఈ స్థితి నుండి విడిపించవా దేవా. దావీదు అప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటి తెలుసా? కరుణించి నన్ను విడిపించయ్యా. మనిషి జ్ఞాన ప్రకారం ఏమండి, ఇశ్రాయేల్ దేశంలో ఉండవలసిన వాడు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తే శత్రు బతికిస్తాడండి? బతికిస్తాడా? చెప్పండి, శత్రు బతికిస్తాడా? అన్నం పెడతాడా? చంపడానికి చూస్తాడు. అటువంటప్పుడు భయపడి నేను నిర్ణయం తీసుకున్నా, ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టం లేదయ్యా, నాకు బతకాలంది, నా మీద నీ కనికరం చూపెట్టవా. ఇప్పుడు రండి, దావీదు అనేది ఈ స్థితిలో, ఇప్పుడు ఆమె అనాలి, దావీదు అనేది ఈ స్థితిలో ఎవ్వడు నన్ను విడిపించలేడు. ఆ జ్ఞానం ఎవరికి లేదు, ఆ తెలివితేటలు ఎవరికి లేదు. కానీ నువ్వు జోక్యం చేసుకుంటే,
ఈ పరిస్థితిలో కూడా నువ్వు నన్ను విడిపించగలవు. ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు. 2 కుటుంబాలతో చెప్పమంటున్నాడు. భయపడి నిర్ణయం తీసుకున్నావు, ఇరుక్కుపోయావంతే. ఈ రోజు నన్ను దేవుని ప్రార్థన చేస్తే చాలు, దయచేసి నువ్వు నన్ను కరుణించాలి. ఈ స్థితిలో కూడా నువ్వు నన్ను విడిపించగలిగిన దేవుడు. నేను సరైన నిర్ణయం తీసుకోలేదన్నయ్యా, కంగారు పడి తీసుకున్నానన్నయ్యా, నో ప్రాబ్లం. ఈ స్థితిలో కూడా నన్ను విడిపించగలిగిన దేవుడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల. హల్లెలూయా. 2 చేతుల పైకైతే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 1, 2, 3, 4 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. చూడండి, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. భయపడి నిర్ణయం తీసేసుకున్నానయ్యా. అయ్యా చచ్చిపోవాలని లేదయ్యా, నాకు బతకాలని ఉందయ్యా, బతకాలని ఉందయ్యా. అప్పుడు దేవునితో అంటున్నాడు నాతో పాటు, దేవా నన్ను కరుణింపు. ఒకవేళ ఎవరైనా సరే ఈ పరిస్థితి కాకపోయినా మరి ఏ పరిస్థితి కూడా నువ్వు వెళ్తానా, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అన్నయ్య, నిన్ను నిలబెట్టి ఆయన కుమారుడిగా అన్నవాళ్ళు కసి మీద చదవండి గట్టిగా, దేవా నన్ను కరుణింపు. మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మింగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ఏం ప్రార్థనండి బాబు. హల్లెలూయా. భయపడుతూ అంటున్నాడు, అయ్యా నేను భయపడి నిర్ణయం తీసుకున్నా, నన్ను మృంగాలను చూస్తున్నారయ్యా. చూడరా మరి, ఆ లోన్ల చంపినోడు వాళ్ళ ఊరికి వెళ్తే ఊరుకుంటారా? చెప్పన్నా ఊరుకుంటారా? మింగేయాలని చూస్తున్నారు. కానీ ఏమన్నాడు, అయ్యా వాళ్ళు దేవుళ్ళు కాదయ్యా, వాళ్ళు జస్ట్ శరీరులయ్యా, ప్రగల్భాలు పలికేవాళ్ళు. మింగేస్తా, చంపేస్తా, నీ అంతు చూస్తా, నువ్వు నిలబడలేవు అనేవాళ్ళు దేవుళ్ళు కాదయ్యా, వాళ్ళు దేవదూతలు కాదయ్యా, కేవలం మనుషులయ్యా. ఈ రోజు కనబడి రేపు మాయమైపోయే వాళ్ళయ్యా. నేను భయపడను, శరీరదారులనేమి చెయ్యగలరు అంటే, ఇంకొక మాటలు అంటే, నేను డెత్ జోన్కి వచ్చేసా. ఏ జోన్కి వచ్చేసా? డెత్ జోన్కి వచ్చేసా. మరణపు నీడలో నేనున్నా, అయినా మరణించను. నేను మరణం నా దగ్గరికి రావాల్సిందే తప్ప నాకు నేనే ఉరేసుకొని సావను, నాకు నేనే ఎండ్రింతాకి సావను, నాకు నేనే కృష్ణానది దుగ్గులో సావను. నా మరణం నా దగ్గరికి రావాల్సిందే తప్ప మనుషులు నన్ను ఎవడేం చేయలేడు. నేను దేవుని వైపు చూడబోతున్నా. ఈ రోజున నీకు ఒక సవాలు విసురుతున్నాడు. నువ్వు ఈ రోజున డెత్ జోన్ లో ఉన్నావేమో, మరణపు జోన్ లో ఉన్నావేమో. కావాలని మరణం కొనుక్కోను నేను. నా మనుషులు ఎవరు నన్ను భయపెట్టినా, ఆ అప్పులోళ్ళు మనుషులే, ఉద్యోగం ఇచ్చేవాళ్ళు మనుషులే, నింద మోపేవాళ్ళు మనుషులే, విమర్శించే వాళ్ళు మనుషులే, ఓనర్లు మనుషులే, పాస్టర్ మనిషే. నాకు భయము సంభవించు దినమని నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. నన్ను విడిపించగలవయ్యా. బాబా బాబా. హల్లెలూయా.